అందరికీ నమస్కారం అండి. తెలుగు రుచి అమెరికాలో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అమెరికాలో మన తెలుగు ఆడపడుచులు చేసి చూపిస్తున్న తెలుగు వంటలను చూసి మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి అలాగే ఈరోజు మనకి తెలుగు రుచిని పరిచయం చేయడం కోసం మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళని కలుసుకోవడం కోసం నేను అమెరికాలోని డాలస్ అనే ప్లేస్కి వచ్చేసానండి. సో డాలస్లో సౌత్ లేక్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ కమ్యూనిటీలో ఇప్పుడు నేను ఉన్నానమాట. సో అన్ని కూడా పెద్ద పెద్ద ఇళ్ళు చాలా బాగున్నాయి. మరి ఈ కమ్యూనిటీలో ఉంటున్న మన పార్టిసిపెంట్స్ ఈ రోజు మనకి ఎలాంటి టేస్టీ వెరైటీస్ని చేసి చూపిస్తారని మీరందరూ వెయిటింగ్ కదా. సో నేను ఆల్మోస్ట్ ఇంటి దగ్గరకు వచ్చేసాను. సో అక్కడే వాళ్ళ ఇల్లు ఉంది. మరి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళు చేసే వెరైటీస్ ఏంటో మనం చూసి ఈ రోజు నేర్చేసుకుందాం. ఓకే, వచ్చేసేయండి. వావ్, మీ షాండ్లియర్ చాలా బాగుందండి. నైస్. సో చెప్పాను కదండి, మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉంటారు మన కోసమని. సో ఇద్దరు రెడీగా ఉన్నారు. సో అలా మొత్తం ఒక రౌండ్ వేసి వస్తున్నాము. అండ్ ఫైనల్ గా మనం రావాల్సింది కిచెన్ లో కాబట్టి కిచెన్ లోకి వచ్చేసాము. ఓకే, సో అదనమాట మన సెటప్. సో అంతా కూడా రెడీగా ఉంది అండ్ వీళ్ళిద్దరు కూడా రెడీగా ఉన్నారు. సో ఫస్ట్ వీళ్ళిద్దరిని మీకు పరిచయం చేస్తాను. సో ఇప్పుడు మన ఒక పార్టిసిపెంట్ భాగ్యశ్రీ గారు. సో భాగ్య గారు అందరికి ఒకసారి హాయ్ చెప్పండి. హాయ్ టీవీ. వెరీ గుడ్. సో ఈవిడ మన ఇంకొక పార్టిసిపెంట్ అశ్విని గారు. హాయ్. నైస్. సో ఇద్దరు కూడా చాలా యాక్టివ్ గా రెడీగా ఉన్నారు. మరి మనకి మంచి మంచి వంటలు చేసి చూపిస్తారు అనుకుంటా ఈ రోజు. అది మనం ఇచ్చే మెయిన్ ఇంగ్రీడియంట్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఎలా ఉన్నారు మీ ఇద్దరు? బాగున్నారా? సూపర్ సూపర్. నైస్. ఓకే, సో మీరు ఎన్నాళ్ళైంది ఇక్కడికి వచ్చి భాగ్యశ్రీ గారు? నేను వచ్చి 8 months అయిందండి. అంతేనా? జస్ట్ ఫ్రెషర్ అన్నమాట మీరైతే అమెరికాకి. సో అంటే అంతకు ముందు ఎక్కడ ఉన్నారు? అంతకు ముందు నేను పుట్టిందంటే అనంతపూర్ కానీ పెరిగిందంటే బెంగళూరు. మీరు తెలుగేనా? తెలుగే. కాకపోతే కొద్దిగా ఆ బెంగళూరు ఇది మిక్స్ అయినట్టుంది. నైస్ నైస్. సో మీరు ఎన్నాళ్ళు అయింది అశ్విని గారు? 12 months అండి. 12 months. మీరు ఆవిడకంటే కొద్దిగా ఒక 3 months సీనియర్ అన్నమాట. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? బెంగళూరు నుంచి. బెంగళూరు. మీది తెలుగేనా? లేదు, కన్నడ. కాకపోతే తెలుగు వస్తుంది. వెరీ గుడ్. మాకు ఆ మాత్రం వస్తే చాలు. సో మీ ఇద్దరు ఫ్రెండ్సా, రిలేటివ్సా? ఐ మీన్ మన హస్బెండ్స్ కలీగ్స్. మన హస్బెండ్స్ కాదు, మా హస్బెండ్స్. అంటే మన ఫ్రెండ్స్ కాబట్టి మనం ఫ్రెండ్స్. ఓకే, మన హస్బెండ్స్. ఓకే, సో మీ హస్బెండ్ కొలీగ్స్. అలా మీ ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారనమాట. ఓకే, సో మరి ఇద్దరు రెడీ అయ్యి ఈరోజు మాకు మంచి టేస్టీగా వంటలు చేయడానికి. సో మరి మన ప్రోగ్రామ్ లో ఏంటంటే నేను ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను అనమాట. సో ఫస్ట్ సెగ్మెంట్ ఏంటంటే వంటలు, పిండి వంటలు. ఇది మెయిన్ కోర్స్ చేయాలి దీంట్లో. అయితే ఏంటంటే మీ చాయిస్ కాకుండా ఇక్కడ నేను తీసుకొచ్చే ఒక ఇంగ్రీడియంట్ తో మీరిద్దరు వంట చేయాలి. సో అది మెయిన్ బేస్ చేసుకొని. ఓకేనా? సో మరి ఈ రోజు నేను మీకు ఇస్తున్న ఇంగ్రీడియంట్ ఏంటో చూద్దామా? సో ఇందులో ఉందన్నమాట. సో మీకు వంటలు బాగొచ్చు? ఐ మీన్ రెసిపీస్ కొత్తగా ట్రై చేస్తూ ఉంటారా? ట్రై చేస్తూ ఏది ఇచ్చినా కూడా చేసేస్తారు కదా, నో ప్రాబ్లం కదా. మరి వెయిట్ చేస్తున్నా మీరు ఏమి ఇస్తారు. అవునా? సో నేను ఇంకా వెయిట్ చేయించను, మీకు అయితే చూపించేస్తాను. ఎంత ఈజీయో పన్నీర్. సో పన్నీర్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. సో పన్నీర్ని మనం చాలా రకాల వాటిల్లో చాలా కాంబినేషన్స్ ట్రై చేయొచ్చు.
ఐ మీన్ స్వీట్స్, స్నాక్స్, కర్రీస్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, రైస్ ఐటమ్స్ అన్నిట్లో కూడా మనకి పన్నీర్తో బోల్డ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఇద్దరు బాగా ఆలోచించేసుకొని సో పన్నీర్తో ఏం చేయొచ్చో నాకు చెప్తే మనము స్టార్ట్ చేసేద్దాం. ఓకే, థింక్ మంచి టేస్టీగా ఫాస్ట్ గా. పన్నీర్తో ఎలాగో చాలా ఫాస్ట్ గా అయిపోతాయి వంటలు కదా. సో భాగ్య గారు థింక్ చేశారా? అదే చేశానండి. నేనైతే పన్నీర్ తో అందరు కర్రీస్ అయితే చేసుకుంటుంటారు. కొద్దిగా దాబా స్టైల్లో పన్నీర్ మసాలా గ్రేవీ చేస్తే ఎలా ఉంటుంది? కొద్దిగా దాబా స్టైల్లో స్పైసీ పన్నీర్ మసాలా. స్పైసీ పన్నీర్ మసాలా. మీకు బాగా స్పైసీ ఫుడ్ ఇష్టమా? యా, కొద్దిగా. సో అశ్విని గారు మీరేం చేస్తారు? ఇలా భాగ్యశ్రీ స్పైసీ చేస్తున్నారు. నేను పన్నీర్ కోఫ్తా కర్రీ చేసుకున్నాను. పన్నీర్ కోఫ్తా కర్రీ కమ్మగా ఈజీగా మైల్డ్ గా చేస్తారనమాట. ఓకే, సో మరి ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీరా? నేను స్టార్ట్ అయిపోతాను. మీరు స్టార్ట్ అయిపోతారా? ఓకే ఓకే అండి. మరి స్పైసీ పన్నీర్ మసాలా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్పైసీ పన్నీర్ మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, ఉల్లిపాయ పేస్ట్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చి బఠానీలు 1/2 కప్పు, ఎండుమిరపకాయలు 2, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, బిర్యానీ ఆకు 1, కొత్తిమీర కొద్దిగా, కసూరి మేతి కొద్దిగా, మసాలా అప్పడాలు 2, నల్ల యాలకులు 2, జీలకర్ర 1/2 టీ స్పూన్. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? ఎస్. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుంటాం. ఓకే, ఆయిల్ కొద్దిగా వేడవగానే మనకి ఇది మసాలా ఇందాక చూపించుకున్నాం కదా, బిర్యానీ ఆకు, బిర్యానీ ఆకులు, ఓకే, ఎండుమిర్చి కొద్దిగా దీన్ని ఇలా ఫ్రై చేసుకుని. ఇవేంటి నల్ల యాలకులా? నల్ల యాలకులు ఇలా ఇవి దొరుకుతాయా? ఐ మీన్ దొరుకుతాయండి. సో నల్ల యాలకులు అండి, ఇవి దొరుకుతాయంట మరి మార్కెట్ లో. అంటే నేనైతే చూడలేదు, బట్ అఫ్ కోర్స్ కొంచెం ఎక్కువ ఈ కుకింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి తెలుస్తుండొచ్చు. నెక్స్ట్ ఇది జీలకర్ర. ఓకే, అది కూడా కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు. ఓకే, కరివేపాకు వేడవుతున్నప్పుడు మనం బఠానీలు వేసేస్తాం. ఓకే, అదేంటి వెన్న? ఇదేంటి ఇలా వేస్తున్నారు? తర్వాత వేయాలి? ఇప్పుడే వేయాలండి. అంతేనా? దీంతో ఈ మసాలా ఏదైతే వేసాం కదా, ఈ మసాలా వెన్నలో బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఆయిల్ లో ఫ్రై అయ్యి తర్వాత మధ్యలోంచి వెన్నలో అవ్వాలి. ఓహో, ఇది డాబా స్టైలా? డాబా స్టైల్ అండి. సో ఇప్పుడు మరి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో డాబా స్టైల్ ఎక్కడ నేర్చుకున్నారు? ఇది నేను చూసానండి. కొద్దిగా 2 to 3, 4 డాబాస్ లో కూడా కొద్దిగా వెరైటీగా చూస్తే కామన్. డాబా వెళ్ళామా, తిన్నామా, వచ్చేస్తామండి. క్లోజ్ చేసేస్తాం. అమ్మయ్యా, వచ్చిందండి మన అస్త్రం వచ్చేసింది. పెడతా ఒకసారి, మీరు కలపండి చెప్తా. వేద్దామా ఉల్లిపాయ పేస్ట్? పెట్టేనా? ఓకే, సో కొద్దిగా ఈ ఆనియన్ పేస్ట్ అది వేగితే మనం నెక్స్ట్ టమాటో పేస్ట్ అది కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవ్వాలి. ఇప్పుడు నెక్స్ట్ గరం మసాలా, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్. ఓకే, దీంట్లో ఇంకా మసాలా లేదు. అది కొరియాండర్ పౌడర్, అదే ధనియాల పౌడర్ వేస్తే అసలు అది వేరే టేస్ట్ వచ్చేస్తుంది. ఈ దాబా స్టైల్ రావాలంటే అసలు కొరియాండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్ లేకుండానే వాడాలి. ఓకే ఓకే, కారం మనకు తగినంత. మనం స్పైసీ అన్నాం కాబట్టి. స్పైసీ అంటే ఇంకేసేస్తారండి ఇది కొద్దిగా ఫ్రై అవ్వగానే మనం టమాటో ప్యూరీ ఏదైతే చేసుకున్నామో అది ఈ స్మెల్ వచ్చేస్తుంది. స్మెల్ రాగానే, వేగిన స్మెల్ రాగానే ఈ టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా ఉంది అమెరికా? అంటే మీరు కొత్తగానే వచ్చారుగా? వచ్చాము, బానే ఉందండి ఇక్కడ. అసలు ఇంకా చెప్పాలంటే అసలు ఇది ఒక చిన్న ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. యాక్చువల్లీ ఈ ప్లేస్ అలా మనకి అలా ఉంటుంది, డాలస్ మొత్తంగా. సో పెద్ద అంటే ఎక్కువ ఇండియాని
మిస్ అవుతున్న ఫీల్ ఉండదు. అవును. సో మీరేమైనా వర్కింగా లేకపోతే? ఇక్కడ నేను మస్తీ టైం అని రేడియో ప్రోగ్రామ్ చేస్తున్నా అండి. అక్కడ ఆర్జేనా మీరు? ఆర్జేండి. ఓహో. సో నెక్స్ట్ కొద్దిగా మనం ఉప్పు అది ఏంటి ఉంచేస్తారా దాన్ని కూడా? కొద్దిగా పడిందండి దాంట్లో. ఓకే, సో సాల్ట్ కూడా యాడ్ చేసేసారు. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇది కసూరి మేతి పౌడర్. ఓకే, ఇలా పౌడర్ అంటే క్రష్ చేసి మనం కసూరి మేతిని బాగా నలిపితే చక్కగా ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. సో దాన్ని మనం ఎప్పుడైనా కూడా డైరెక్ట్ గా అలా డ్రై లీవ్స్ యాడ్ చేసుకునే బదులు కొద్దిగా నలిపి యాడ్ చేసుకుంటే స్మెల్ అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం యాడ్ చేద్దాం? సో ఇప్పుడు మనకి పన్నీర్. మీరు ఇచ్చిన పన్నీర్, నేను ఇచ్చిన పన్నీర్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాం. సో యాక్చువల్గా కొంతమంది పన్నీర్ ఏమో ఫ్రై చేసి అలా వేసుకుంటారు. కాకపోతే ఇలాంటి కర్రీస్ లో నాకు ఎందుకో పన్నీర్ ఇలా ఫ్రెష్ యాడ్ చేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది. అవునండి. అంటే ఫ్రై చేస్తే అది కొద్దిగా హార్డ్ గా అయినట్టు అండ్ టేస్ట్ కూడా అంత ఈ పన్నీర్ అబ్జర్వ్ చేసినట్టు అది ఆ గ్రేవీ అబ్జర్వ్ చేసుకోదని నా ఫీలింగ్. బట్ ఎవరిష్టం వాళ్ళది కాబట్టి చాయిస్ మీదనమాట. సో పన్నీర్ వేసుకున్నాం కదా. ఇప్పుడు మనకి కొద్దిగా పన్నీర్ ఒక 2 to 5 minutes అలా ఉడికించుకోవాలన్నమాట దీంట్లో గ్రేవీలో. సో కొద్దిగా వాటర్ కూడా వేయాలి ఇప్పుడు. ఓకే, కొత్తిమీర ఓకేనా? పెడదామా? సో చూద్దామండి. ఓకేనా? కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది. రెడీ అయిపోయింది. సో ధాబాలో ఎస్పెషల్లీ మసాలా పాపడ్ యూస్ చేస్తారు. ఓకే, సో అలా మనం దాంట్లో మసాలా పాపడ్ ఇవన్నీ మీకు ఇక్కడ బాగానే దొరుకుతున్నాయి. అయితే బాగా అన్ని అసలు లేదు అని లేదు. అందుకే చాలా హ్యాపీగా ఉన్నారు. 8 months అయినా వచ్చి ఏం బెంగ ఏం కనపడట్లేదు మీకు ఇండియా మీద. స్పైసీ అన్నాం కాబట్టి మనం పచ్చిమిర్చి కూడా ఇలా వేసుకోవచ్చు. కొద్దిగా ఫైనల్ గా యాడ్ చేస్తే కొంచెం దాని స్పైసీనెస్ ఎక్కువ వస్తుంది. ఓకేనా? సో రెడీ, ఆఫ్ చేసేయచ్చా ఇంకా? ఓకే, మంచి మసాలా ఫ్లేవర్ బాగా వస్తుంది. అట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఫ్రెష్ క్రీమ్. సో ఇక్కడ మనం క్రీమ్ ఆర్ బటర్ ఏదైనా కూడా వేయచ్చు కదా. కరిగించుకుందాం. బటర్ ఆల్రెడీ మనం చాలా వేసాం కాబట్టి ఫైనల్ గా క్రీమ్. ఓకే, సో రెడీ. ఇది కొద్దిగా బాగా గార్నిషింగ్ చేయండి. ఓకే, సో రెడీ. ఓకే, మరి స్పైసీ పన్నీర్ మసాలా రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్పైసీ పన్నీర్ మసాలా తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకుని బిర్యానీ ఆకు, ఎండుమిరపకాయలు, యాలకులు, జీలకర్ర, కరివేపాకు, పచ్చి బఠానీలు, వెన్న వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా వేయించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ పేస్ట్, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం, టొమాటో ప్యూరీ, ఉప్పు, కసూరి మేతి, పన్నీర్, కొద్దిగా నీళ్లు వేసి కొత్తిమీర వేసుకుని మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా మసాలా పాపడ్, పచ్చిమిర్చి వేసుకుని కలుపుకోవాలి. అంతే. దీన్ని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్, పచ్చిమిర్చి, మసాలా పాపడ్ తో గార్నిష్ చేసుకుంటే స్పైసీ పన్నీర్ మసాలా రెడీ. ఓకే, మరి స్పైసీ పన్నీర్ మసాలా తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ వంట చూద్దాం. సో అశ్విని గారు రెడీయా? మీరు పన్నీర్ కోఫ్తా కర్రీ అన్నారు కదా. అవును. ఓకే, మరి పన్నీర్ కోఫ్తా కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ కోఫ్తా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ తురుము 1 కప్పు, టొమాటో పేస్ట్ 1 కప్పు, బ్రౌన్ ఆనియన్ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, ఉడికించి మెదిపిన బంగాళాదుంప 1, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా, కొత్తిమీర కొద్దిగా. ఓకే, సో స్టార్ట్ చేద్దామా? సో మీది డీప్ ఫ్రై కదా, మనం ఫస్ట్ ఆయిల్ హీట్ పెట్టుకుందామా? ఆయిల్ పెట్టుకుందాం. ముందుగా కోఫ్తాలు రెడీ చేసుకుంటాం. ఫస్ట్ ఆయిల్ వేయండి, అది హీట్ అవుతుంటే ఇలాగ మనము కోఫ్తాస్ పెట్టేసుకుందాం. సో ముందుగా కోఫ్తాలు రెడీ చేసుకుంటాం. ఇది పన్నీర్ వేసుకుంటున్నాం. సో పన్నీర్ తురుము, తర్వాత
స్మాష్డ్ పొటాటోస్, పొటాటో. తర్వాత కార్న్ ఫ్లోర్, ఓకే. కొత్తిమీర, చిల్లీ పౌడర్, ఓకే. ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, ఓకే. కొద్దిగా చిల్లీస్, సో పచ్చిమిరపకాయలు. అంతా కలుపుకోవాలి. ఓకే. సో దీనికి వాటర్ ఏమైనా కావాలా లేకపోతే ఆ పన్నీర్తో సరిపోతుందా? ఉప్పు తగినంత. ఓకే. సో ఇంకా డైరెక్ట్ గా ఇవి మనం బాల్స్ చేసి ఫ్రై చేసుకోవటమేనా? ఓకే. సో అన్ని ఒకసారి చేసి రెడీ పెట్టండి, ఒకసారి వేసుకో. ఓకే. సో రెడీయా? రెడీ అండి. ఇప్పుడు వేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఇవి వేగితే మనం కర్రీ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. సో అయితే మీరు బెంగళూరులో ఉండేవారండి? అవునండి. సో బెంగళూరు నుంచి డైరెక్ట్ డాలస్ వచ్చారా? డాలస్. ఓ నైస్. సో అంటే మీ వారి జాబ్ కి. ఓకే. మీరేమన్నా జాబ్ చేస్తారా లేకపోతే? లేదండి, ముందుగా చేస్తున్నా. సో ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. నైస్ నైస్. పిల్లలు ఉన్నారు. ఓ ఎంత? ఇద్దరా? ఇద్దరు. ఓకే. ఎంత ఏజ్? ఫస్ట్ వన్ ఇస్ 5th grade. సో పాప బాబా? పాప. సో సెకండ్ వన్ ఇస్ 2.5 years. 2.5 years. పాప బాబా? పాప. ఇద్దరు పాపలే. పేర్లేంటి? త్రిష, మిషిక. త్రిష, మిషిక. సో సరిపోతుందా ఇలా? సరిపోతుందండి. తీసేసుకుంటాము. అక్కడ ప్లేట్లో తీసేసాను. మీ వారి పేరు ఏంటి? రవికిరణ్. రవికిరణ్. ఐటీ అండి ఆయన? ఐటీ అండి. ఓకే. సో ఇది ఇంకా ఇది ఆఫ్ చేసుకోండి. ఓకే. సో మనకి ఇక్కడ కోఫ్తాలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు మనము దీనికి సంబంధించిన గ్రేవీ రెడీ చేసుకోవాలి. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ 1 tablespoon ఆయిల్ వేసుకుంటాం. సో మీకు సరిపడా వేసి. ఇది ఫ్రైడ్ ఆనియన్ పేస్ట్ అండి. సో బ్రౌన్ ఆనియన్ పేస్ట్ 2 tablespoon ఆయిల్ తో ఫ్రై చేసిన. ఓకే. సో మనం దీనికి ఏంటంటే మనం బ్రౌన్ ఆనియన్ పేస్ట్ కొన్ని రకాల మసాలా కర్రీస్ కి, షాహీ కర్రీస్ కి వాడుతుంటాం కదా, మంచి టేస్ట్ వస్తుంది. ముందుగానే ఫ్రై చేసుకున్నాము కాబట్టి ఎక్కువ వేగక్కర్లేదు. 2 minutes చాలు. సో గ్రేవీ అంతా కూడా మనకి ఇదే ఇంకా దీనికి కోఫ్తా. మీరేం మసాలా పేస్ట్ ఏం తీసుకోవాలి? ఐ మీన్ అంటే మసాలా చేస్తూ ఉన్నాము కారం అంతా. ఓకే. కాజు పేస్ట్ తీసుకున్నారు. ఓకే ఓకే. కొద్దిగా రిచ్ గ్రేవీకి రిచ్నెస్ కదా. సో అంటే మెయిన్ కోఫ్తా కర్రీస్తో మనకి ఏదో ఒకటి అలా ఉంటుంది కదా. తర్వాత టొమాటో పేస్ట్, టమాటో ప్యూరీ వేసి 5 minutes ఫ్రై చేయాలి. ఓకే. నెక్స్ట్ ఏం వేద్దామండి? జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏం యాడ్ చేస్తారు? సో నెక్స్ట్ కారం అండి. ఓకే. ధనియా పౌడర్. సో మీ ఇంట్లో అన్ని కొంచెం తక్కువ స్పైసీగా తింటారా అండి? అలాగేం లేదు, రెండు పిల్లలకి మాత్రం. అలా చూస్తే అశ్విని బాగా కారం తింటుంది ఇంకా. అవునా? ఓ. సో మీకు ఎలా ఉంది అమెరికా? బాగానే ఉంది. యాజ్ లైక్ ఇండియా. యాజ్ లైక్ ఇండియా. ఓకే. నెక్స్ట్ గరం మసాలా వేస్తాం. ఓకే. సో ఇది కూడా కొంచెం గ్రేవీ పంచుకోవాలి, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇంతేనా? లేదు లేదు, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాం. ఓకే. సో నెక్స్ట్ కాజు పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు ఫైనల్ గా. ఓకే. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాం. సో ఇప్పుడు యాడ్ చేయొచ్చు కాజు పేస్ట్. సో ఇది కాజు సోక్ చేసి గ్రైండ్ చేసుకుంటాం. ఓకే. సో కొంచెం ఆ థిక్నెస్ అండ్ టేస్ట్ కూడా మనకి బాగుంటుంది కదా.
ఫైనల్గా కసూరి మేతి వేసేసాను. ఫైనల్గా కోఫ్తా రెడీ చేసుకుని యాడ్ చేసుకుని ఒక 2 minutes ఫ్రై చేసి. ఓకే. సో కోఫ్తాస్ కొంచెం ఆ గ్రేవీ కాకపోతే ఎక్కువ కోఫ్తాస్ వేసినాక ఎక్కువసేపు ఉంచినా మళ్ళీ అవి సాఫ్ట్గా అయిపోయి విడిపోతుంది. ఇమీడియట్గా సర్వ్ చేసుకున్నాను. యా, ఆఫ్ చేసి పైకి. ఫైనల్గా కొత్తిమీర, కొద్దిగా క్రీమ్. ఓకే. సో రెడీ అయిపోయిందా? రెడీ అండి. ఓకే ఓకే అండి. మరి వేడివేడిగా పన్నీర్ కోఫ్తా కర్రీ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ కోఫ్తా కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. ఒక బౌల్లో పన్నీర్ తురుము, మెదిపిన బంగాళదుంప, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర, కారం, ధనియాల పొడి, గరం మసాలా, పచ్చిమిర్చి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కోఫ్తాల్లా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని బ్రౌన్ ఆనియన్ పేస్ట్, టొమాటో ప్యూరీ వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, ఉప్పు, గరం మసాలా, కాజు పేస్ట్, కసూరి మేతి వేసి కోఫ్తాలు వేసుకుని కాస్త దగ్గర పనివ్వాలి. చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కోఫ్తా కర్రీ రెడీ. ఓకే అండి. మరి పన్నీర్ తో చూసారు కదా వీళ్ళిద్దరు చేసిన 2 వెరైటీస్ ని. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాము. సో ఇదేంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అన్నమాట. సో ఇందులో మీరు స్వీట్ గానీ చేయొచ్చు, స్నాక్ గానీ చేయొచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఏదైనా కూడా మీ ఇష్ట ప్రకారం చేయొచ్చు. ఓకేనా? సో మీ ఇద్దరు ఏం చేస్తారు ఆలోచించి నాకు చెప్పేస్తే ఫాస్ట్ గా మనం స్టార్ట్ చేసేద్దాం. ఓకేనా? థింక్ 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 ఫాస్ట్. స్నాక్ అండి. స్నాక్, ఈవినింగ్ స్నాక్. ఓకే. ఏం చేస్తారు? దిస్ ఇది వన్ ఆఫ్ ద మెక్సికన్ డిష్ అండి. సో దిస్ ఇస్ కాల్డ్ వెజ్ quesadilla. వెజ్ quesadilla. ఓకే. సో మీరు? నేను డెజర్ట్ చేస్తాను. డెజర్ట్ ఏం డెజర్ట్ చేస్తారు? పైనాపిల్ ఫుడ్ కేక్. పైనాపిల్ ఫుడ్ కేక్. ఫుడ్ కేక్. ఫుడ్ కేక్ ఏంటి? అది కేక్ మిక్స్ వచ్చి ఫైనల్ గా ఫుడ్ కేక్ అనే పిలుస్తారు. ఫుడ్ కేక్. ఓ, సో మీరేమో పైనాపిల్ ఫుడ్ కేక్ అండ్ మీరేమో వెజ్ quesadillas కదా. సో ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? మీరు స్టార్ట్ చేసేస్తారా? ఓకే ఓకే. మరి వెజ్ quesadilla తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వెజ్ quesadilla తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: కాల్చిన చపాతీలు 3, రెడ్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు 1 కప్పు, ఎల్లో క్యాప్సికం ముక్కలు 1 కప్పు, తరిగిన పాలకూర 1 కప్పు, వెన్న 50 గ్రాములు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన సెలరీ 1 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తురిమిన చీజ్ 1/2 కప్పు, మిరియాల పొడి 1 టీ స్పూన్. మరి కావాల్సిన పదార్థాలు అని చూసారు కదా. సో స్టార్ట్ చేద్దామా? చేస్తామండి. స్టవ్ ఆన్ చేయండి. సో కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను. ఓకే. సో క్యాప్సికమ్ వేస్తా ఉన్నానండి. ఓకే. సో ఇవన్నీ కూడా మనం జస్ట్ ఊరికే ఫ్రై చేసుకోవాలా? రెడ్ క్యాప్సికమ్ చూసుకోండి అంటే ఇందులో మళ్ళీ సరిపోయేలాగా ఒక 5 minutes ఫ్రై చేయాలి. ఓకే. సో మనకి ఇవి ఆల్రెడీ దొరుకుతాయి కదా స్టోర్స్ ఆల్రెడీ దొరుకుతుంది. ఓకే. సో లేదు అంటే కనుక మనం ఇంట్లో చేసుకోవాలి అంటే సేమ్ యాజ్ ప్రొసీజర్ చపాతీ చేసుకుంటాం కదా. సో కాకపోతే ఇది ఏంటంటే కొద్దిగా చుట్టుకోవాలి కాబట్టి కొంచెం మైదా కూడా యాడ్ చేస్తారు. సో కొద్దిగా మైదా, కొంచెం గోధుమ పిండి కలిపేసేసుకొని మనం సేమ్ చపాతీలు ఎలా చేసేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు. దీనికి ఇది మళ్ళీ హీట్ చేసుకోవడం అలా ఏం అక్కర్లేదండి. కొద్దిగా కొంచెం హీట్ చేయాలా? ఓకే. ఓకేనా? సాల్ట్ వేస్తాము. ఓకే. కొద్దిగా సెలరీ వేస్తాము. సెలరీ లీవ్స్. సో ఈ సెలరీ లీవ్స్ ఏంటంటే మనకి ఇది ఒక రకమైన తోటకూర, తోటకూర కాడలు మనం ఎలా అయితే వాడతామో ఇది కూడా అలాంటిది. సో మనకి దొరుకుతుంది ఆల్మోస్ట్.
సో లేదు అనుకున్నప్పుడు అది లేకపోయినా కూడా మనము మిగతా వాటితో స్ప్రే చేసుకోవచ్చు. సో ఎనీ వెజిటబుల్ యాజ్ యువర్ విష్ అండి. యా, కాంబినేషన్ అనేది మన పర్టికులర్గా ఇవన్నీ ఏమీ లేదు. కొద్దిగా గ్రీన్ చిల్లీస్ వేసుకుంటాను. ఓకే, జింజర్. సో జస్ట్ గ్రేటెడ్. ఓకే, సో పచ్చిమిర్చి ముక్కలు అండ్ అలాగే అల్లం తురుము, తర్వాత పెప్పర్. ఓకే. సో మొత్తం ఇంకా స్పైసీ అండ్ ఎవ్రీథింగ్ మనకి ఇదే ఘాటు అంతా కూడా. దిస్ ఇస్ మై డాటర్స్ ఫేవరెట్ డిష్ అండి. మీ డాటర్ ఫేవరెటా? కాకపోతే చీజ్ యూస్ చేస్తాం కదా. ఓకే, సో సో అంటే చీజ్ యూస్ చేస్తే ఇష్టం అతనికి. సో ఫైనల్గా దిస్ కార్న్ అండి. కార్న్, స్వీట్ కార్న్. ఓకే, సో నెక్స్ట్ కొద్దిగా స్పినాచ్ కట్ చేసిన పాలకూర. ఓకే, ఫర్ హెల్దీ పర్పస్. ఒక 5 minutes ఫ్రై చేసుకొని. ఓకే, సో ఇంకా యాక్చువల్గా మనకి ఇది రెడీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయ్యాయి కదా. ఫిల్లింగ్ ఇస్ రెడీ. జస్ట్ వాటిల్లో ఫిల్ చేసుకొని సర్వ్ చేసుకోవటం. ఓకేనా? ఇది స్టవ్ ఆఫ్ చేసుకుంటాం. పైకి ఇది పెట్టుకోవాలి. ఫిల్లింగ్ ఇస్ రెడీ అండి. ఓకే, సో చీజ్ అది తర్వాత దీన్ని ఫిక్స్. చీజ్ ఎప్పుడు యాడ్ చేసుకోవాలి? చీజ్ చూపిస్తాం. ఓకే, ఆన్ చేసుకొని కొద్దిగా బటర్ వేసుకుంటున్నాను. ఓకే, సో వెన్నతో కొద్దిగా కాల్చాలి వాటిని మనము. టార్టిలా స్వీట్ అయితే. ఓకే, సో మనకి ఇవి అంటే జనరల్గా టార్టిలాస్ అంటూ ఉంటారు. సో మనము ఇంట్లో చేసుకునేటప్పుడు సేమ్ పేర్లు డిఫరెన్స్ అంతే, వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటే. ఈవెన్ చపాతీలతో చేసుకోవచ్చు. యా, చపాతీతో కూడా చేసుకోవచ్చు. అండ్ యాక్చువల్గా మైదా కూడా అందరికీ పెద్దగా ఇష్టం ఉండదు, ఐ మీన్ ఫ్యాట్ అది ఇదని. సో అలాంటి వాళ్ళు ఓన్లీ గోధుమ పిండి వాడుకోవచ్చు, లేదంటే గోధుమ పిండిలో మనం మిక్స్డ్ అన్ని రకాల పిండులు వాడి కూడా చేస్తూ ఉంటారు కదా, అలాంటివి కూడా దీంట్లో మిక్స్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక సైడ్ మీకు అది మిక్స్చర్ ఓకే ఇలా స్ప్రెడ్ చేయాలి. తర్వాత ఈ గ్రేటెడ్ చీజ్ ఉంది. ఓకే, ఇలా వేయాలి. సో ఇంక మీ బాబుకి ఇష్టం కాబట్టి అది ఎక్కువ వేసేస్తారా? ఇది దిస్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ కదా. ఓకే, యా, బట్ ఆప్షన్ అంటే చీజ్ మనకి ఎక్కువ తక్కువ అనుకునేటప్పుడు మనము ఇలా క్లోజ్ కాలుతుంది. సో సిమ్ లోనే చేయాలి. ఓకే, కొద్దిగా బటర్. ఓకే, సో యాక్చువల్గా ఇది ఐ మీన్ డైట్ కాన్షియస్ అలా ఉన్న వాళ్ళు లంచ్ టైంలో తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ లాగా అన్నిటికీ బాగానే ఉంటుంది కదా. చీజ్ తక్కువ వేస్తే. అదే అందుకే చీజ్ అనేది మన ఆప్షన్ కాబట్టి. ఓకేనా? ఓకే, ఒక ప్లేట్లో తీసుకొని తీసేసి సో ఇంక ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్ని రెడీ చేసేసుకోవటమే కదా. బటర్ రావాలి. సో కొత్త కొత్త రెసిపీస్ అన్ని ట్రై చేస్తూ ఉంటారండి, ఐ మీన్ ఇలా టీవీ ఆర్ నెట్ అలా చూస్తూ. ఇంట్రెస్ట్ కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో కొంచెం ఆ ఫిల్లింగ్ అది బయటికి రాకుండా జాగ్రత్తగా మనము ఇచ్చేసుకోవాలి కదా. ఏమిటి చక్కగా రాసేస్తుందా? బాగా బటరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు కట్ చేసుకొని సర్వ్ చేసుకోండి. మనం బయట తింటే మనకి యాక్చువల్గా ఆ సైజులో ఇస్తారు. సో ఇది మనం ఇంట్లో చేసుకున్నాం కాబట్టి పెద్దగా చేసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బయట మనకి ఎలా అయితే సర్వ్ చేస్తారో ఐ మీన్ హోటల్స్లో లాగా ఆ సైజులో కట్ చేసేస్తున్నారు అంతే. సో దీనికి మనం కావాల్సిన ఏదైనా డిప్ లో పెట్టుకొని తినేయొచ్చు, లేదా ఉట్టి తిన్నా కూడా బాగానే ఉంటుంది. ఓకే, ಕೊತ್ತಂಬರಿ ಹಾಕಿದ್ರೆ ఓకే.
సో చక్కగా అందరు కొత్తిమీర చేస్తే మీరేమో పాలకూర గార్నిష్ చేశారు. ఏదైనా కూడా పచ్చి ఆకుకూరలు ఆరోగ్యానికి మంచిది కాబట్టి మనం అంతా కూడా ఫినిష్ చేసేయచ్చు. ఓకే, సో రెడీ, వెజ్ quesadillas రెడీ. ఓకే ఓకే అండి, మరి వేడివేడిగా వెజ్ quesadillas రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వెజ్ quesadillas తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసుకుని గ్రీన్ క్యాప్సికం, ఎల్లో క్యాప్సికం, రెడ్ క్యాప్సికం, ఉప్పు, సెలరీ, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, మిరియాల పొడి వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత కార్న్, పాలకూర వేసుకుని మరి కాసేపు వేయించుకోవాలి. మరొక పాన్ పై వెన్న వేసుకుని చపాతీలను కాల్చుకుని పైనుంచి క్యాప్సికం మిశ్రమం అమర్చుకోవాలి. ఆపై నుంచి చీజ్ వేసుకుని ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఆపై పాలకూర, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వెజ్ quesadillas రెడీ. ఓకే అండి, మరి వెజ్ quesadillas తయారీ విధానం చూసారు కదా. సో రెడీయా మీరు? భాగ్య? ఎస్ అండి. సో మీరు పైనాపిల్ ఫుడ్ కేక్ అంతేనా? యా. ఓకే అండి, మరి పైనాపిల్ ఫుడ్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పైనాపిల్ ఫుడ్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పైనాపిల్ గుజ్జు 1 కప్పు, కేక్ మిక్స్ 1 కప్పు, బాదం పాలు 1 కప్పు, విప్పింగ్ క్రీమ్ 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 2 టేబుల్ స్పూన్లు, స్ప్రింక్లర్స్ కొద్దిగా, వెనిలా పౌడర్ 3 టేబుల్ స్పూన్లు, స్ట్రాబెర్రీస్ కొద్దిగా, వెనిలా ఎసెన్స్ కొద్దిగా. ఓకే అండి, మరి కేక్ తయారీకి కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. సో భాగ్యశ్రీ గారు స్టార్ట్ చేద్దామా? ఎస్ అండి. సో దీనికి మనకి ఏమి స్టవ్ తో పని లేదు. స్టవ్ తో అస్సలు పని లేదు. Yeah. బేకింగ్ మాత్రం కావాల్సి వస్తుంది అంతే. ఓకే, సో ఇది ఏంటి? ఇది కేక్ మిక్స్ అండి. సో ఇది మామూలుగా ప్లెయిన్ కేక్ మిక్స్ తీసుకోవాలి. Okay. దీంట్లో ఫ్లేవర్స్ కూడా వస్తాయి, కానీ మనం ఈరోజు పైనాపిల్ కేక్ చేసుకున్నాం కాబట్టి మనం ప్లెయిన్ తీసుకున్నాం. సో ప్లెయిన్ తీసుకుంటే ఏంటంటే మనకి ఫ్లేవర్ మనం ఏది యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ వస్తుంది. Yeah, అవును. ఓకే, ఈ కేక్ మిక్స్ ని దీంట్లో ఒక బౌల్. దీనికి మైదా అలా ఏం అక్కర్లేదా? ఏం అవసరం లేదండి. ఓకే, మరి దీనికి మనం క్రష్డ్ పైనాపిల్ ఏదైతే తీసుకున్నాం. సో కేక్ మిక్స్ తర్వాత ఈ పైనాపిల్ గుజ్జు. ఇప్పుడు మనము కొద్దిగా కొబ్బరి పొడి, యా, ఎండు కొబ్బరి పొడి కొద్దిగా వేసుకోవాలి. ఓకే, మరి దీన్ని ఇప్పుడు కలపండి. ఇంక ఇందులో ఎగ్ అట్లా ఏం అక్కర్లేదు, ఏం అవసరం లేదండి. మనకి అదంతా బేక్ బానే అవుతుందా? ఓకే, ఇది మిక్సింగ్ దేంతో చేసుకోవాలి మనం? యూజువలీ ఇలా దీంతో చేసుకుంటే చాలు. అది ఇనిషియలీ కొద్దిగా గట్టిగా ఉంటుంది, కానీ కలుపుతూ లూజ్ అవుతుంది. ఫస్ట్ గట్టిగా అవుతుందో లేదో అనిపించింది కదా. ఇప్పుడు అంటే ఆ కేక్ మిక్స్ కి అలా ఏమన్నా తగిలితే అది ఇలా మెల్ట్ అవుతుందా? ఐ మీన్ లూజ్ అవుతుంది. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఇది మిక్స్ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు మనం పైరెక్స్ గ్లాసెస్, బేకింగ్ గ్లాస్ దీంట్లో వేసేసుకోవాలి. ఫస్ట్ గ్రీజింగ్ ఏం చేయక్కర్లేదా? మనం గ్రీజింగ్ అంటే ఆయిల్ పెడుతున్నారా? మామూలుగా జనరల్ గా మనము వెన్న గానీ లేకపోతే నెయ్యి గానీ, ఐ మీన్ బటర్, కేక్స్ కి బటర్ అనేది యూజ్ చేస్తే బాగుంటుంది మనకి, ఎందుకంటే ఆ బటర్ ఫ్లేవర్ కూడా మనకి దానికి యాడ్ అవుతుంది కాబట్టి. ఏమిటి ఇదంతా? పొగ? ఆయిల్ పొగ. ఓకే, సో మరి దీంట్లో మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో ఇంట్లో పెట్టి. సో చాలా సింపుల్ అండి. ఐ మీన్ కేక్స్ అన్ని కూడా మనకి అన్ని మిక్స్ చేసి జస్ట్ బేక్ చేసుకోవటమే. సో ఇందులో ఏంటంటే మనకి జస్ట్ కేక్ మిక్స్ అండ్ మనము ఎంచుకున్న ఫ్రూట్ అంతే. ఆల్మోస్ట్ ఈ రెండిటితోనే మనకి ఇదంతా రెడీ అయిపోయింది, బ్యాటర్ లాంటిది. అండ్ ఇందులో మనము ఎగ్ కూడా వాడలేదు. ఐ మీన్ కేక్స్ అంటే మనకి ఎగ్లెస్ కేక్స్ అండ్ ఎగ్ కాంబినేషన్ లో కేక్స్ కూడా దొరుకుతూ ఉంటాయి కదా. సో జనరల్ గా ఎగ్ అది తినని వాళ్ళకి ఏంటంటే ఇలాంటివి ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. సో ఎలాంటి సంకోచం లేకుండా, ఎందుకంటే బయట కేక్ తినేటప్పుడు ఇందులో ఎగ్ ఉందా లేదా మనకి తెలియదు, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటి అనుమానాలు ఏమీ లేకుండా చక్కగా ఇంట్లో మనము చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అనమాట దీన్ని. సో ఇప్పుడు దీన్ని మనం బేక్ చేసుకోవాలా? దీన్ని బేక్ చేసుకోవాలి. అంటే ఎంత డిగ్రీస్ లో మనం ఎంతసేపు బేక్ చేసుకోవాలి? 350 కి ప్రీ హీట్ చేయాలి ఓవెన్. మరి తర్వాత దీన్ని మినిమం 25 to 30 minutes మినిమం బేక్ అవ్వాలి. 25 to 30 minutes. సో ఫస్ట్ 350 degrees మీద ప్రీ హీట్ చేసుకోవాలి. ఫారెన్హీట్, ఐ మీన్ ఇన్ సెల్సియస్ అయితే 175. 25 to 30 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. సో పెట్టేసుకుందామా మరి? ఓకే. సో అక్కడ ఆల్రెడీ మేము అవెన్ ఇందాక ప్రీ హీట్ పెట్టేసాము. సో ఇప్పుడు దాన్ని ఏంటంటే ఇంకా మనం కేక్ బేక్ చేయడానికి ఆన్ చేసేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు అది ఇంకా బేక్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి కదా. సో చూద్దామా?
ఇలా 30 minutes అయిపోయింది కాబట్టి ఓకే కొద్దిగా ఒక 5 minutes ఆగిపోతే మనం దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే అంత లోపల ఇక్కడ నేను కొద్దిగా ఆయిల్ స్ప్రే చేసుకుంటా. ఓకే ఎందుకు ఇప్పుడు దానికి ఆయిల్ మనం పెట్టుకుంటున్నాం? కింద స్టిక్ అవ్వకూడదు అని ఓహోహో ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. ఓకే సో ట్రాన్స్ఫర్ చేయొచ్చా? Yeah. కొద్దిగా చల్లారుతుంది గ్లాస్ తర్వాత మనం దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఓకే యాక్చువల్గా దాన్ని ఇలా పెట్టి తీస్తే బాగుంది. పట్టుకోనా? క్లోజ్ చేయండి. ఓకే ఓ చాలా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఇది ఇటువైపే కావాలి కదా, అఫ్ కోర్స్ ఇంకా మనకి చాయిస్ అటువైపే కావాలి. నెక్స్ట్ మరి ఇదైతే ప్రిపేర్ చేసుకున్నాం కదా, Okay. మరి దీనికి ఇప్పుడు పైన మనం వెనిలా ఫ్లేవర్ ఇస్తే ఓకే ఇంకా బాగుంటుంది. సో వెనిలా ఫ్లేవర్ కోసం మనం ఇంతకు ముందు వెనిలా ఎక్స్ట్రాక్ట్ వెనిలా పౌడర్ ని చెప్పాం కదా, Yeah, yeah. దానికి కొద్దిగా ఆల్మండ్ బాదం పాలు కొద్దిగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా ప్లే చేసుకుని, సో వెనీలా ఎసెన్స్ వేసుకోవచ్చుగా అప్పుడు దాంట్లోనే. లేదు ఇప్పుడు దీని పైకి మరి ఒక లేయర్ వస్తుంది అనమాట. మనకు జనరల్ గా బయట తిన్న క్రీమీ ఫీల్ రావడానికి. అవును. ఓకే ఓకే సో ఈ కేక్ ఎక్కడ నేర్చుకున్నారు మీరు? అంటే ఇక్కడ మనం బయటకు వెళ్ళి తినాలంటే మొత్తం మరి మనకు నచ్చినట్టుగా టేస్ట్ రాదు కాబట్టి ఇక్కడ అన్ని దొరుకుతాయి కాబట్టి ఇంకా ఈజీగా చేసేసుకోవచ్చు. బేకింగ్ ఉంటుంది కాబట్టి. ఓకే మరి వెనిలా ఎసెన్స్ మీరు అడిగారు కదా అందుకని వేసేస్తున్నాను. వెనీలా పౌడర్ మళ్ళీ వెనీలా ఎసెన్స్. ఎక్కువ వెనీలా అయిపోదా? అలా లేదు, ఒక్క లేయర్ మాత్రం వస్తుంది కదా. ఓకే సో ఇప్పుడు వెనిలా పౌడర్ అండ్ ఎసెన్స్ కి మనం విప్పింగ్ క్రీమ్. ఓకే ఇదైతే కంపల్సరీ ఫర్ ఆల్ ద కేక్స్. యా అంటే ఆ క్రీమింగ్ ఇది కావాలి అనుకున్న వాళ్ళకి, లేదు అలా ఉట్టి కేక్ అయినా కూడా తిన్నా మనకి బానే ఉంటుంది కదా. సో ఇవన్నీ ఎక్స్ట్రా టేస్ట్ కదా యాక్చువల్ కేక్ కి. డెలిషియస్ గా ఉంటుంది. ఇది పైన వేసుకున్నప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. సో మొత్తం కేక్లు అన్ని బేక్ చేసుకుని మీరు మీ వారు తినేస్తుంటారు. అంతే ఇంకా. ఎందుకంటే అదే ఆ సైజ్ జనరల్ గా మనకి ఇప్పటిదాకా చూపించిన వాళ్ళందరూ అంతంత సైజుల్లో అలా చేశారు. ఇవి చక్కగా క్యూట్ గా బుడ్డి ట్రేలో చూపించారు. సో సాటర్డే సండే వస్తే ఇంక ఇంతేనా? ఇంతే ఇంకా. ఆహా కొద్దిగా విప్పింగ్ క్రీమ్ వేసుకుందాం. ఓకే సో కొంచెం లూజ్ గా ఉండాలి ఇది ఎలాగా? కొద్దిగా దానిపైన స్ప్రెడ్ అయ్యేలాగా ఉంటే ఓకే బాగా వచ్చేస్తుంది. ఓకే ఇప్పుడు మనం ఇది తయారు చేసుకున్న వెనిలా విప్పింగ్ క్రీమ్ మిక్స్ క్రీమ్ ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఓకే దీంట్లో కలర్స్ కూడా వస్తాయి. మరి కలర్స్ మనకు తగిన కావాల్సిన కలర్స్ కూడా ఉంటాయి. ఐసింగ్ కలర్స్. సో అది కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే కేక్. మనం ఎలాగో పైనాపిల్ అనుకున్నాం కాబట్టి ఈ కలర్ బాగుంది. ఎందుకంటే మనకి ఎలాగో ఆ టెక్స్చర్ లోనే ఉంది పైనాపిల్. కేక్ లో పైనాపిల్ ఆల్రెడీ క్రష్డ్ పైనాపిల్ వేసాం కాబట్టి పైనాపిల్ మీరు తింటుంటే కూడా బాగా టేస్ట్ వస్తుంది. పైన వెనిలా ఫ్లేవర్ ఇస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఎక్కువ పైనాపిల్ అయినా కూడా మనకి అంత బాగా అనిపించదు కదా. అంటే ఇది ఒక లేయర్, మనం దీని మీద కావాలంటే లేయర్స్ మార్చుకోవచ్చు కదా. స్టిక్ అవుతుంది కాబట్టి ఇలా వస్తుంది. ఇది ఇంకేకుండా కొద్దిగా మనం ఇంకా గార్నిషింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే ఏమిటి దాన్ని అంత కష్టపడి నొక్కుతున్నారు? కొద్దిగా ఓకే మనకి డిజైన్ కావాలంటే కొద్దిగా బాగా కష్టపడాలా? ఏం రాస్తున్నారు? రావట్లేదు.
వచ్చేసింది అంతే. నైస్. ఓకే, నాకు ఇప్పుడు గార్నిషింగ్ కావాలంటే సో ఏదో స్ట్రాబెర్రీస్ ఆర్ పైనాపిల్ స్లైసెస్. ఇంకా మనం కేక్ గార్నిష్ అంటే మనము తోచినట్టు చేసుకోవచ్చు కాబట్టి మన ఇష్టం. సో ఫైనల్గా స్ప్రింక్లర్స్ ఇవి చక్కగా ఎన్నైనా వేసుకోవచ్చు, బాగుంటుంది. ఓకే, సో రెడీ. యా, బాగుంది. సో కట్ చేసుకొని తినేయటమే తర్వాత. ఓకే, సో చూసారు కదండి, పైనాపిల్ ఫుడ్ కేక్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు పైనాపిల్ ఫుడ్ కేక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పైనాపిల్ ఫుడ్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో కేక్ మిక్స్, పైనాపిల్ గుజ్జు, ఎండు కొబ్బరి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. బేకింగ్ బౌల్లో కుకింగ్ స్ప్రేను స్ప్రే చేసుకుని కేక్ మిక్స్ ను వేసుకోవాలి. అవెన్ లో 350 డిగ్రీల వద్ద 30 నిమిషాల పాటు దీన్ని బేక్ చేసుకోవాలి. ఒక బౌల్లో వెనీలా పౌడర్, బాదం పాలు, వెనిలా ఎసెన్స్, విప్పింగ్ క్రీమ్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి. బేక్ అయిన కేక్ పై ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవాలి. చివరిగా పైనుంచి స్ప్రింకిల్స్, స్ట్రాబెర్రీస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పైనాపిల్ ఫుడ్ కేక్ రెడీ. ఓకే అండి, మరి 4 వెరైటీస్ ఇంకా రెడీగా ఉన్నాయి. లేట్ చేయకుండా టేస్ట్ చూసేస్తాము ఫాస్ట్ గా. సో ఫస్ట్ పన్నీర్ కర్రీతో మొదలు పెడతాము. సో ఫస్ట్ ఏంటి, డాబా స్పైసీ పన్నీర్ మసాలా ఒకటి, కోఫ్తా కర్రీ ఒకటి కదా పన్నీర్. సో వాగి గారు మీరు చెప్పండి, ఫస్ట్ మీరు చేసింది టేస్ట్ చూద్దామా, ఆవిడ చేసింది టేస్ట్ చూద్దామా? అశ్విని గారు, ఎందుకంటే నేను లాస్ట్ టేస్ట్ చూస్తాను కాబట్టి. ఓకే, సో తీసుకోండి, ఇది తీసుకోండి, నాకు ఒకటి ఇవ్వండి. తీసుకోండి. స్పైసీ కర్రీ ఆవిడదన్నారు, మరి ఇది స్పైసీగా ఉంది. బాగుందండి, బట్ స్టిల్ నైస్. అంటే కోఫ్తాలో ఓన్లీ పన్నీర్ ఇంకా ఇది వేశారు కదా, ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తోంది, బాగుంది. ఓకే, సో ఇప్పుడు ఇది టేస్ట్ చూద్దాం. సో స్పైసీ పన్నీర్ మసాలా, జాగ్రత్త పేరులోనే స్పైసీ ఉంది. మరి మిర్చి తీసుకున్నారంటే ఇంకా స్పైసీ ఉంటుంది. అదే నేను మిర్చి తీసుకోనుగా. ఓకే, నైస్. సో స్పైసీగా ఉందా? యాక్చువల్ గా బాగుంది. టేస్ట్ వైజ్ గా బాగుంది. కాకపోతే మనం స్పైసీ అనుకున్నాం కదా, అంత స్పైసీగా లేదు, బట్ స్టిల్ ఇట్స్ గుడ్. ఓకే, సో ఇప్పుడు కెసరియాస్ ఆర్ కేక్. ఫస్ట్ హాట్ తో స్టార్ట్ చేద్దాం, ఫైనల్ గా కేక్ తిందాం. ఓకే, సో తీసుకోండి. బాగుంది. చీజ్ ఎక్కువ వేసారు కదా, చాలా చీజీగా. అండ్ ఇందులో మనము మెయిన్ ఇంగ్రీడియంట్. సో వెజిటేబుల్స్ కూడా కొంచెం అంటే క్రిస్పీగా, అంటే ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొద్దిగా క్రంచీనెస్ ఉంచాం కదా, సో బాగున్నాయి, నైస్. సో ఇంకా ఫైనల్ గా ఇప్పుడు కేక్ టేస్ట్ చూసేస్తాము. మీరు కట్ చేయండి. నేను కట్ చేయనా? ఓకే, నేను కట్ చేస్తుంటే ఎవరు కనపట్లేదు, నేను చేతిలో పట్టుకొని కట్ చేస్తాను. పట్టుకొని మీరు చెప్తా. ఓకే, సో టు ఈటీవీ కాబట్టి నేను ఈటీవీ రిప్రజెంటేటివ్ కాబట్టి నేను పట్టుకుంటా, మీ ఇద్దరు క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ. సో 3 పీసెస్ కట్ చేసుకుందాం. అంటే ఎగ్ లేకపోయినా కొద్దిగా పఫీనెస్ బాగానే వచ్చింది. మరి దీనికి ఎలా వచ్చింది అంటే ఆ కేక్ మిక్స్ వల్ల. అండ్ ఇది ఇన్స్టెంట్ ఆ రోజు చేసి ఆ రోజే తినేస్తే బాగుంటుంది అన్నమాట. ఓకే, సో ఇది మీకు ఓహో పెద్దదైందా? సారీ, సరే మీకు చిన్నది పెడతాను. సో ఇది మీకు, ఇది నాకు, మీరు పెడతారా? చాలా బాగుంది యాక్చువల్గా. చాలా సాఫ్ట్ గా ఉంది. అండ్ ఆ వెనీలా ఎసెన్స్, పైనాపిల్ మనము ఎక్కువ జ్యూసీగా కాకుండా కొద్దిగా పీసెస్ గా కూడా ఉన్నాయి కదా, సో అవి కూడా తగులుతూ బాగుందండి. అంటే చాలా మంచి ఐడియా యాక్చువల్గా, అండ్ చాలా సింపుల్ గా చేసుకోవచ్చు విత్ లెస్ ఇంగ్రీడియంట్స్. అంటే మెయిన్ బేస్ అనేది ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ కదా మనం తీసుకుంది. సో నైస్, బాగుంది. సో మీకు నచ్చిందా కేక్? ఓకే, సో ఇంక ఇప్పుడు డెసిషన్ మేకింగ్ టైం వచ్చేసింది. సో లేట్ చేయకుండా చాలా ఫాస్ట్ గా చెప్పేస్తాను. సో పన్నీర్ లో 2 కూడా బాగున్నాయి. సో మీకు ఏ పన్నీర్ కర్రీ నచ్చింది?
కోఫ్తా నచ్చింది. కోఫ్తా నచ్చింది. మీకేది నచ్చింది? Obviously. మీకు ఇది నచ్చిందా? ఇక్కడ ఏమైపోతుందంటే ప్రాబ్లము, ఎప్పుడు రోజు చేసుకుని తినే మన వంట మనకి నచ్చట్లేదు అనమాట. నచ్చట్లేదు ఇన్ ద సెన్స్ పక్కన వాళ్ళది ఇంకొద్దిగా కొత్తగా అనిపిస్తోంది. సో నేను చెప్తాను. సో పన్నీర్తో 2 కర్రీస్ బాగున్నాయి, కానీ అంటే మీరు ఇందులో చెప్పినట్టు ఆ స్పైసీనెస్, ఆ డాబా ఫీల్ నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది యాక్చువల్ గా. ఓకే. సో అది చాలా టేస్టీగా అనిపించింది. ఐ మీన్ కోఫ్తా టేస్ట్ బాగుంది, గ్రేవీ టేస్ట్ కూడా, ఐ మీన్ బ్రౌన్ ఆనియన్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేశారు కదా, సో చాలా టేస్టీగా ఉంది. ఐ మీన్ రోటీకి గానీ రైస్ కి గానీ Okay. సరిపోయేలా ఉంది. సో ఫస్ట్ సెగ్మెంట్ లో విన్నర్ అశ్విని గారు అనమాట. కంగ్రాచులేషన్స్. సో కంగ్రాట్స్ అశ్విని గారు. Thank you. సో చాలా బాగుంది మీరు చేసిన కోఫ్తా కర్రీ. సో అశ్విని గారు చక్కటి వెరైటీ మాకు చేసి చూపించినందుకు మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్స్ అండి. యూ వెల్కమ్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కేక్ అండ్ కెసడియాస్. సో ఏం నచ్చింది మీకు? ఆబ్వియస్లీ కేక్ అండి. ఆబ్వియస్లీ కేక్. మీకేం నచ్చింది? కేక్ అండి. కేకే. నాకు కూడా కేకే. ఎందుకంటే చాలా బాగుంది. అంటే నేను కొద్దిగా హార్డ్ గా ఏమన్నా అవుతుందేమో అనుకున్నాను, ఎందుకంటే దాంట్లో మనం బేకింగ్ పౌడర్ వేసుకోలేదు, ఏమీ ఎగ్స్ కూడా యాడ్ చేయలేదు కదా, బట్ స్టిల్ ఏమీ లేకుండా కూడా ఆ సాఫ్ట్నెస్ వచ్చింది కాబట్టి, అండ్ ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఐ మీన్ ఆ పైనాపిల్ ఫ్లేవర్ పైన వెనీలా క్రీమ్, ఇది చాలా నీట్ గా ఉంది అండ్ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అవును. సో నైస్, బాగుంది. కంగ్రాచులేషన్స్. Thank సో you. ఇందులో మీరే విన్నర్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో భాగ్యశ్రీ గారు మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ. యూ వెల్కమ్. ఓకే, సో థ్యాంక్స్ మీ ఇద్దరికి కూడా చక్కగా మంచి టేస్టీ వెరైటీస్ మాకు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ వెల్కమ్. సో మరి చూసారు కదండి, తెలుగు రుచి అమెరికాలో ఈ రోజు డాలస్ లో, మరి నెక్స్ట్ అమెరికాలో ఇంకో ప్లేస్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై. బాయ్.